హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏపీఎస్సి గ్రూప్ 2 స్టూడెంట్స్ చాలా మంది ఈ టాపిక్ మీద వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేశాను. సో సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ అంటే కాన్సెప్ట్ ఏంటనేది అర్థం చేసుకుందాం. దాంట్లో ఉన్న మెయిన్ ఆస్పెక్ట్స్ తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఇండియాలో ఎలా చూడొచ్చు అనేది తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ వీడియో ఇది. దీని మీద ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటి, అసలు ఫస్ట్ సెంట్రలైజేషన్ అంటే ఏంటి? సెంట్రలైజేషన్ అంటే మనకి ఎప్పుడైనా పవర్ కానీ అథారిటీ కానీ డెసిషన్ మేకింగ్ అనేది కానీ ఒక్కళ్ళ మీద కానీ లేకపోతే కొంతమంది మాత్రమే వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంటుంది, దాన్ని సెంట్రలైజేషన్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి పవర్, అథారిటీ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్, నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది కనుక ఓన్లీ వన్ పర్సన్ చేతిలో కానీ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ చేతిలో కానీ ఉంటే కనుక దాన్ని మనం సెంట్రలైజేషన్ అంటాం. మరి సెంట్రలైజేషన్ అనేది మంచిదా చెడ్డదా అని మనం తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ సెంట్రలైజేషన్ అనేది జనరల్గా ఏ కంట్రీస్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అంటే స్కాండినేవియన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్వే, డెన్మార్క్, ఓకే, సో ఈవెన్ యూకే, ఇలాంటి కంట్రీస్ని మనం సెంట్రలైజేషన్ అథారిటీకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, ఆర్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్కి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనకి మొనార్కీ, ఆటోక్రసీ, రైట్? సో ఇలాంటివన్నీ కూడా మనకి సెంట్రలైజ్డ్ అథారిటీస్. సో మన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక మౌర్యాస్, సో వాళ్ళు ఎక్సెసివ్ సెంట్రలైజేషన్ చేయడం వల్లనే వాళ్ళ డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని మీద వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఫ్యూడేటరీస్ ఉన్నారో శాతవాహనాస్ లాంటి వాళ్ళు దాని నుంచి లెసన్స్ అనేవి తెలుసుకుని వాళ్ళు డీసెంట్రలైజేషన్ చేయడం వల్ల అన్ని రోజుల పాటు వాళ్ళు పాలించగలిగారు. సో సెంట్రలైజేషన్ అనేది ఎప్పటికీ మంచిది కాదు, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది మొత్తం కూడా వన్ ఆర్ ఫ్యూ హ్యాండ్స్లోనే ఉంటుంది. సో అది మంచిది కాదు. దెన్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం చూసిన దానికి రివర్స్ అనమాట. డీసెంట్రలైజేషన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వన్ పర్సన్ సెంట్రలైజేషన్ కాకుండా ఇట్లా మల్టిపుల్ పర్సన్స్ చేతుల్లో కనుక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కానీ పవర్ అండ్ అథారిటీ అనేది కానీ కాన్సన్ట్రేట్ అయితే కనుక దాన్ని మనం డీసెంట్రలైజేషన్ అంటాం, రైట్? సో ఇది దేనికి ఎగ్జాంపుల్? జనరల్గా డెమోక్రసీలో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా మంది చేతుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని డెమోక్రసీకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకునేటప్పుడు కూడా మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలా లేకపోతే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలా అని ఒక డిబేట్ జరిగింది, రైట్? సో కొంతమంది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మంచిది అని చెప్పారు, కొంతమంది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మంచిది అని చెప్పారు. కానీ మన ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటి, మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయి ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన జనరల్గా ఓకే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి ఆన్సరబిలిటీ అనేది ఇక్కడ ఉండదు, ఓకే. కానీ ఇక్కడ ఏంటి, కంటిన్యూటీ అనేది గవర్నమెంట్లో ఉంటుంది. అంటే ఎక్కువగా గవర్నమెంట్స్ కొలాప్స్ అవ్వవు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. బట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏమవుతుంది, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెజిస్లేచర్కి ఆన్సరబుల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి, అవునా కాదా? మనకి ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే లెజిస్లేచర్లో ఎగ్జిక్యూటివ్ రిజైన్ చేయాల్సిందే. అలానే మనీ బిల్ పాస్ అవ్వకపోయినా, మనకి బడ్జెట్ పాస్ అవ్వకపోయినా, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అవ్వకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే లెజిస్లేచర్ని ఎగ్జిక్యూటివ్, ఓకే, ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్ అనేది ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి, రైట్? దెన్ దీంతో పాటు మనకి మెయిన్గా ఇక్కడ స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, ఓకే. స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉండదు, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్స్ లాంటివి పాస్ ఆన్ అయితే కనుక చాలా ఈజీగా గవర్నమెంట్ కొలాప్స్ అయిపోవచ్చు. సో అందుకనే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనం జనరల్గా టెన్యూర్ అడిగినప్పుడు 5 years అని చెప్తుంటారు. 5 years టెన్యూర్ కాదు, వాళ్ళు ఎప్పుడైతే ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎంజాయ్ చేస్తుంటారో అప్పటి వరకు వాళ్ళ టెన్యూర్ అనేది ఉంటుంది, రైట్? సో ఇక్కడ స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ స్టెబిలిటీ తక్కువ ఉన్నా ఇక్కడ కంటిన్యూటీ ఎక్కువ ఉన్నా కూడా ఎందుకు దీన్నే మనం ప్రిఫర్ చేసాము అని అంటే మనకు మెయిన్గా అంబేద్కర్ గారు చెప్పిన సమాధానం దీంట్లో ఉంది. అంటే మనకి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెజిస్లేచర్ కాన్స్టబుల్గా ఉన్నారు. అలా కాకుండా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక్క మనిషి చేతిలో కొంతమంది చేతుల్లో ఉంటే కనుక డెఫినెట్గా అది దేశ భవిష్యత్తుకి హానికరంగా మారుతుంది అని చెప్పి దీని వైపు మనం రావడం జరిగింది అన్నమాట. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకోవడానికి గల రీజన్ అది, రైట్? సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం. ఆర్టికల్ 352 కింద మనం నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసుకోవచ్చు, రైట్? సో దాంట్లో మనం చూస్తే కనుక ఇప్పటి వరకు 3 ఎమర్జెన్సీస్ ఇంపోజ్ చేశారు. ఈ 3 ఎమర్జెన్సీస్లో 2 ఏమో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, ఒకటేమో ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉంది. ఈ 1975లో ఇందిరాగాంధీ గారి టైంలో ఇంపోజ్ అయిన ఎమర్జెన్సీ.
మరి వన్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అది ఇంపోజ్ చేసినప్పుడు ఏమైంది, ప్రెసిడెంట్కి జస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ గారు కాల్ చేసి ఆ టైంలో వితౌట్ కన్సల్టింగ్ హర్ ఓన్ క్యాబినెట్ ఇన్ఫార్మ్ చేశారనమాట ఈ నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయమని. అది తర్వాత ఏం చేశారు, 44th అమెండ్మెంట్ ద్వారా అలా కాదు, ప్రెసిడెన్షియల్ అంటే జనరల్గా ప్రెసిడెన్షియల్కి మనం ఇన్ఫార్మ్ చేసేటప్పుడు ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ చాయిస్ కాకుండా రిటర్న్ కన్సెంట్ ఆఫ్ ద క్యాబినెట్ మొత్తం ఉండాలి. అంటే ఏంటి, మనం ఒక మనిషి చేతుల్లో నిర్ణయం ఉండకూడదు, అందరు కలెక్టివ్గా తీసుకోవాలి అని చెప్పి దాన్ని మోడిఫై చేసి 44th అమెండ్మెంట్ ద్వారా అప్పుడే ఫస్ట్ టైం క్యాబినెట్ అనే వర్డ్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు మనకి క్యాబినెట్ అనే టర్మ్ మెన్షన్ చేసలేదు, ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మెన్షన్ చేస్తుంది, రైట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇలా మనకి ఎప్పుడైతే కనుక అథారిటేరియన్ గవర్నమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో, ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక్కళ్ళ చేతుల్లో లేకపోతే కొంతమంది చేతుల్లో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అలాంటి వాటిని రివర్ట్ చేయడానికి మనకి డీసెంట్రలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డీసెంట్రలైజేషన్ అంటే మనకి ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, వీళ్ళ డొమైన్ వీళ్ళకి, వీళ్ళ డొమైన్ వీళ్ళకి ఉంటుంది. అలానే మనకి తర్వాత లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ లోకల్ గవర్నమెంట్స్కి కూడా ఒక డొమైన్ అనేది ఉంటుంది. సో అలా ఎవరి డొమైన్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సో దాన్ని మనం డీసెంట్రలైజ్డ్ అథారిటీ అంటాం. సో డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ డిఫరెంట్గా ఉంది. ఇండైరెక్ట్ డెమోక్రసీ మనం ఫాలో అయినప్పటికీ కూడా మనం డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ వైపు అడుగులు వేస్తున్నాం అనమాట, రైట్. దెన్ అసలు ఇక్కడ మనకి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకుందాం. సో మీనింగ్ ఏంటి, మనకి సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అంటే మొత్తం కూడా 1% ఆర్ ఫ్యూ పర్సన్స్లో అంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ పవర్ అథారిటీ అని చూసాం. డీసెంట్రలైజ్డ్ అథారిటీ అంటే ఏంటి, ఇది కొంతమంది చేతిలో కాకుండా కలెక్టివ్ పీపుల్ హ్యాండ్స్లో ఉంటుంది. అందుకని మనం ఏమంటాం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మినిస్టర్స్ అందరూ కూడా స్విమ్ టుగెదర్, సింగ్ టుగెదర్ అని అంటాం. అంటే వాళ్ళు కలిసి మునగాలి, లేదంటే కలిసి సేల్ అవ్వాలి, రైట్. దెన్ ఇది ఒకటి. తర్వాత డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఇక్కడ ఓన్లీ కొంతమంది చేతుల్లోనే ఉంటుంది. సో ఇది మంచిది కాదు సెంట్రలైజ్డ్ గవర్నమెంట్లో. డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్లో ఏమవుతుంది, ఎక్కువ మంది మీద ఉంటుంది కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్గా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, రైట్. సో ఎప్పుడైనా కూడా ఎక్కువ మంది నిర్ణయంలో భాగం పార్టిసిపేట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకు అవుట్కమ్ అనేది చాలా మంచిగా వస్తుంది. దెన్ అడ్వాంటేజెస్ ఏంటి, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి మెయిన్గా అంటే మనకి చాలా క్విక్గా, ఎందుకు అంటే 1 or few members మాత్రమే డెసిషన్ తీసుకుంటారు కాబట్టి క్విక్గా చాలా తక్కువ టైంలో డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. బట్ డీసెంట్రలైజ్డ్ అథారిటీస్లో మనకి డిసడ్వాంటేజ్ ఆర్ అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మనకి రెస్పాన్సిబుల్, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ మనకి ఆన్సర్స్ అనేవి డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ సెంట్రలైజ్డ్ అథారిటీస్కి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇది ఉండదు, రైట్. సో ట్రాన్స్పరెన్సీ కానీ అకౌంటబిలిటీ కానీ ఉండదు, రైట్. సో ఇవి ఉండవు. బట్ డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్కి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కలెక్టివ్గా డెసిషన్ మేకింగ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, డిసడ్వాంటేజ్ ఇది, రైట్. దెన్ పవర్ ఏంటి అంటే జనరల్గా పవర్ ఇక్కడ ఎవరి చేతుల్లో ఉంటుంది, సెంట్రలైజ్డ్ అథారిటీలో 1 or few members చేతుల్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని అథారిటేరియన్ గవర్నమెంట్స్ అనేవి ఇక్కడ కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అథారిటేరియన్ గవర్నమెంట్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి, రైట్. దెన్ డీసెంట్రలైజ్డ్ అథారిటీలో డెసిషన్ మేకింగ్ అనేది చాలా మంది మీద ఉంటుంది కాబట్టి డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి ఎక్కువగా ఈ ఫీచర్స్ అనేవి కనిపిస్తుంటాయి, రైట్. దెన్ రోల్ ఆఫ్ లోవర్ అథారిటీస్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ అథారిటీస్లో జనరల్గా లోవర్ అథారిటీస్కి పెద్ద రోల్ అంటూ ఉండదు. ఎందుకంటే మెయిన్గా సెంట్రలైజ్డ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఇక్కడ లోవర్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కువ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దెన్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో మనకి లోకల్ గవర్నమెంట్స్ ఎలా ఉంటాయి అండ్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్లో ఎలా ఉంటుంది. సో ఇక్కడ పెద్దగా ఇన్స్టిట్యూషన్స్ కూడా స్ట్రెంగ్తన్ అవ్వవు, అసలు ఇన్స్టిట్యూషన్స్ ఉండవు, ఉన్న వాటికి పెద్దగా పవర్స్ ఉండవు అనమాట. బట్ మనకి ఇక్కడ డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్స్లో ఏంటంటే లోవర్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో గ్రాస్ రూట్ లెవెల్, రైట్. సో వాటిని గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రెంగ్తన్ చేయడానికి గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని పెంపొందిస్తారు అనమాట. దానికి ఎగ్జాంపుల్గా మనం పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్, ఓకే, పిఆర్ఐస్ అంటాం కదా. సో పిఆర్ఐస్ వీటిని చెప్పొచ్చు. దెన్ బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, సెంట్రలైజ్డ్ అథారిటీలో బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు, ఎందుకంటే నిర్ణయం అనేది ఒకళ్ళో ఇద్దరు చేతుల్లోనే ఉంటుంది. డీసెంట్రలైజేషన్లో మనకి ఎక్కువ బెటర్ డెసిషన్ మేకింగ్కి ఆర్ బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దెన్
మనకి డెసిషన్ మేకింగ్ స్పీడ్ అనేది ఎక్కడ ఉంటుంది, సెంట్రలైజ్డ్ అథారిటీలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ అథారిటీస్లో స్పీడ్ తక్కువ ఉంటుంది. అందుకే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కూడా. మరి బర్డెన్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అనేది ఎవరి మీద ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సెంట్రలైజ్డ్ అథారిటీస్తో జనరల్గా వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంప్లిమెంటింగ్ ప్రాసెస్ వాళ్ళ చేతుల్లో ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉంటారో లోవర్ ఇన్ హైరార్కీ వాళ్ళకి పాస్ ఆన్ చేస్తారు. సో ఇది ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళ మీద ఉండదు. సో ఈజీగా డెసిషన్ తీసుకుంటారు, ఇంప్లిమెంటేషన్ వేరే వాళ్ళకి ఇస్తారు. కానీ డీసెంట్రలైజ్డ్ అథారిటీస్లో ఏంటి, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ టైం టేకింగ్, అలానే ఇంప్లిమెంటేషన్ కూడా ఎక్కడ ఉంటుంది, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉంటుంది, హైరార్కల్గా ఉండదు ఇక్కడ. సో దానివల్ల మనకి టైం టేకింగ్ అయినా కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. దెన్ స్టెబిలిటీ అనేది ఎక్కడ ఉంటుంది, సెంట్రలైజ్డ్ అథారిటీస్లో స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వన్ ఆర్ ఫ్యూ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి ఈజీగా ఒక డెసిషన్కి రావడం అనేది ఈజీ అవుతుంది. దానివల్ల పెద్దగా చేంజెస్ అనేవి ఉండవు. డీసెంట్రలైజేషన్లో ఏమవుతుంది, మల్టిపుల్ మెంబర్స్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి డెసిషన్స్కి ఈజీగా రాలేరు. భేదాభిప్రాయాలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ వస్తే కనుక ఈజీగా గవర్నమెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టెబిలిటీ అనేది ఇక్కడ ఉండదు. దాంతోపాటు ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక సెంట్రలైజ్డ్ అథారిటీస్కి ఎగ్జాంపుల్గా మనం మొనార్కీ, మనం ఇందాక చూసినట్టు స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ నార్వే, ఓకే, డెన్మార్క్, యూకే, ఈ కంట్రీస్ని ఎగ్జాంపుల్గా కోట్ చేయొచ్చు. దెన్ మనకి ఇక్కడ డీసెంట్రలైజ్డ్ అథారిటీస్కి ఎగ్జాంపుల్ ఏంటి, స్విట్జర్లాండ్ అనేది మనకి ఏంటి, డైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్. మరి డైరెక్ట్ డెమోక్రసీలో ఉన్న టూల్స్ ఏంటి, రెఫరెండమ్, ప్లెబిసైట్, రైట్. సో ఇలాంటివన్నీ కూడా మనకి డైరెక్ట్ డెమోక్రసీ యొక్క టూల్స్. రీకాల్, ఇనిషియేటివ్, ఇవన్నీ అంటాం కదా, అవి డైరెక్ట్ డెమోక్రసీ. తర్వాత యుఎస్ కానీ, ఈవెన్ చైనా కానీ, రైట్, ఇండియా కానీ, ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ అథారిటీస్కి ఎగ్జాంపుల్. సో మనం ఇంతకు ముందు అంటే 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లేనప్పుడు మనం డీసెంట్రలైజ్డ్ కాదా అంటే డీసెంట్రలైజ్ అయినప్పటికీ కూడా ఫార్మల్గా మనకి డీసెంట్రలైజేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో మెన్షన్ చేసలేదు. సో 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా దానికి ఒక ఫార్మలైజేషన్ ఆఫ్ లీగల్ బ్యాకప్ అనేది వచ్చింది అనమాట. సో ఒకసారి 74th and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చూద్దాం క్విక్గా. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి, సో మనకి థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి రూరల్ లెవెల్లో, అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి రూరల్ లెవెల్లో క్రియేట్ చేయడానికి ఈ అమెండ్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఎప్పుడు 1992లో దీన్ని పాస్ చేశారు, కానీ ఇది ఫోర్స్లోకి వచ్చింది 1993లో. మరి దీని కింద ఏంటి, మనం 3 టైర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేసాం, PRS, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, రైట్. సో దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, Part 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కొత్తగా యాడ్ అయింది. Part 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, Schedule 11 అనేది కూడా యాడ్ అయింది. సో Schedule 11లో ఏమైంది, మనకి 29 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి యాడ్ అయ్యాయి. అంటే ఏ ఫంక్షన్స్ పంచాయత్ చేయాల్సి ఉంటాయో వాటిని మనం 29 ఫంక్షనల్ ఐటమ్స్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాం. మరి ఆర్టికల్స్ ఏంటి, 243 నుంచి 243O వరకు వీటిని యాడ్ చేసుకోవడం జరిగింది, రైట్. సో ఇది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి బేసిక్ ఐడియా. దెన్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి, ఇది కూడా 1992లో ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన, మనకి 1993 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. మరి దీంట్లో ఏంటి, మెయిన్గా మనం అర్బన్ లోకల్ బాడీస్ని క్రియేట్ చేసాం అనమాట, మున్సిపాలిటీస్, వీటిని క్రియేట్ చేయడానికి తీసుకొచ్చిన అమెండ్మెంట్ అనమాట అర్బన్ లెవెల్లో. మరి ఇక్కడ మనం ఏం పార్ట్ని ఇంక్లూడ్ చేసాం, Part 9A ఇండియన్ కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసాం. ఆర్టికల్ 243P నుంచి 243Z వరకు మున్సిపాలిటీస్కి సంబంధించిన ఆర్టికల్స్. మరి ఇక్కడ Schedule 12ని మనం యాడ్ చేయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ 18 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి డీసెంట్రలైజేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద్వారా మనకు రావడం జరిగింది. తర్వాత మనకి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనే దాన్ని ఇంకా డీసెంట్రలైజ్ చేస్తే దాన్ని మనం డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటాం. మరి దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఇంక్రీస్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, రైట్. సో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెరుగుతూ ఉంటుంది, అకౌంటబిలిటీ అనేది. దాంతోపాటు ఇన్క్లూజివిటీ అనేది పెరుగుతుంది. ఇన్క్లూజివిటీ అనేది అంటే అందరూ కూడా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మనం మోర్ ట్రాన్స్పరెంట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు. అలానే ఇంక్రీస్డ్ డెవలప్మెంటల్ ఫ్రూట్స్, మనకి ఏవైతే ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటాయో అది అందరికీ పాస్ ఆన్ అయ్యేటట్టు కూడా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ వల్ల అడ్వాంటేజెస్. బట్ మనం ఈ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని ఇంక్లూడ్ చేసినా కూడా ఎందుకు ఎఫెక్టివ్గా రియలైజ్ చేయలేకపోతున్నాము అని అంటే కొన్ని కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లోగా ఉంది, ఎక్కడ లోకల్ టైర్లో ఆర్ లోకల్ గవర్నమెంట్స్ దగ్గర కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, లేకపోతే ఫైనాన్షియల్ డెవల్యూషన్ కానీ
ఫైనాన్షియల్ డెవల్యూషన్ అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి, స్టేట్స్ నుంచి పంచాయత్స్కి మనీ అనేది ప్రాపర్గా డెవల్యూట్ అవ్వకపోవడం కానీ, పవర్స్ అనేవి కూడా చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ మున్సిపాలిటీస్కి లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిన పవర్స్ని వాటికి ట్రాన్స్ఫర్ చేయకపోవడం కానీ, కొన్ని పోస్ట్ అనేవి సెరిమోనియల్గానే అంటే మేయర్ లాంటి పోస్ట్ అనేవి జస్ట్ సెరిమోనియల్ హెడ్స్గా మాత్రమే ఉండడం, పొలిటికల్గా ఎక్సెసివ్ ఇంటర్ఫియరెన్స్ ఉండడం లోకల్ బాడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సర్పంచ్ పతి అనే సిస్టమ్ కూడా చూస్తుంటాం మనం. అంటే ఉమెన్కి రిజర్వేషన్ ఉన్నప్పటికీ సో వాళ్ళు జస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ని పెట్టి వాళ్ళ హస్బెండ్స్ అనేవి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడం, అది కూడా ఈ ప్రొవిజన్స్ని మనం ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయకపోవడానికి ఒక రీజన్ అవుతుంది. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేస్తే మనం గాంధీజీ గారి ఐడియా అయిన గ్రామ్ స్వరాజ్ని మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు, రైట్? సో ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ టు ఎన్షూర్. వీటిల్లోంచి ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటి, పిఆర్ఎస్ యొక్క ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కరెక్ట్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then, mains question. 73rd Constitutional Amendment is hailed as a milestone in India's democratic decentralization. Critically analyze its provisions, achievements and limitations in empowering grassroots level governance. మరి వీటిలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, దానికి డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఎగ్జాంపుల్స్తో చూసాం. అలానే మనం 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యొక్క బేసిక్ ప్రొవిజన్స్ అనేది, దాన్ని ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇంకా ఏదైనా టాపిక్స్ గురించి మా నుంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసినా అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా అవన్నీ తీసుకోవడానికి ఏకమైఎస్ విల్ డెఫినెట్లీ ట్రై. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.